ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏదైతే మీరు సంతానం లేని వారికి ప్రసాదం ఇస్తారంటారు, ఆ ప్రసాదం తిన్న వారికి, ఆ ప్రసాదం స్వీకరించిన వారికి తప్పకుండా వారికి సంతానం కలుగుతుందనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. ఇక్కడ ప్రచారమేనా, నిజముందా అందులో? సార్, ఇక్కడ ఫస్ట్ ఒక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు సాధారణమైన రోజుల్లోనే ముడుపు కట్టి స్వామివారికి సంబంధించి నివేదన చేసినటువంటి ప్రసాదం తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు చాలామందికి సంతానమైంది. ఒకటి, ఈ మధ్యకాలంలోనే గతంలో అక్షయ తృతీయ రోజు విశేషంగా సంతానం కోసం హోమం చేశాం, సంతానం కోసం ప్రసాదం ఇచ్చాం. కొన్ని వందల వేలాది మంది పాల్గొన్నారు, వారి యొక్క ప్రసాదం తీసుకున్నారు. భగవద్ అనుగ్రహం చేత వాళ్ళందరూ కూడా చాలామంది శుభవార్తలు చెప్తున్నారు మాకు. ఇప్పుడు వచ్చేటువంటి ఆగస్టు 9వ తారీఖు అంటే గరుడ పంచమి రోజు ఎందుకు చేయాలి, గరుడ పంచమి రోజు మనం ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ గరుడ పంచమి అనేటువంటి ఆరాధన జరిగితే, గరుడ ఆరాధన, వైనతేయుడు గరుత్మంతుడి ఆరాధన జరిగితే ఇంట్లో ఉండేటువంటి సర్పదోష ప్రభావాలు, పితృదోష ప్రభావాలు అనేటువంటివి తగ్గుతాయి. ఫస్ట్ సంతానానికి ఇబ్బంది అనేటువంటిది ఎక్కడ వస్తుంది అంటే, ఫస్ట్ చాలామంది గర్భంలో అంటే గర్భలోపాల వల్ల కావచ్చు, మగవాళ్ళలో సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా సర్పదోష ప్రభావాలు, పితృదోషాల ప్రభావాల చేత ఎక్కువ అవుతాయండి. ఫస్ట్ అంటే మిస్క్యారేజ్ అవ్వడం కానీ, వాళ్ళకు నిలబడకపోవడం కానీ, చాలామందిలో ఆడవాళ్ళలో వివిధ రకాలైనటువంటి సమస్యలు కానీ, మగవాళ్ళలో సామర్థ్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా గ్రహ ప్రభావంతో మాత్రమే ఏర్పడతాయని మేము నమ్మేటువంటి. అవన్నిటినీ కూడా పూర్తిగా పరిహారం చేసేటువంటి శక్తి కాలసర్పదోష నివారణ అనేటువంటిది జరిగితే తప్పకుండా వస్తుంది. అదేవిధంగా గరుత్మంతుడి ఆరాధన అంటే వైనతేయుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హోమం జరిగితే ఆ ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది అని చెప్పి మేము విశ్వసించి గరుడ పంచమి రోజు ప్రత్యేకమైనటువంటి హోమం అంటే గరుత్మంతుడికి ఇష్టమైనటువంటి విశేషమైనటువంటి క్షీరాన్న ప్రసాదాన్ని, స్వామివారికి విశేషమైనటువంటి పూజ, హోమం నిర్వహించి ఈ సంతానం ఎవరైతే కోరుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆగస్టు 9వ తారీఖు జరుగుతుందండి. అంటే మీరు అన్నారు అది నిజమా కాదా అంటే, మీరు నేనేమంటారు అంటే, ఆ రోజు నిజమా కాదా అనేది తెలుసుకోవాలంటే ఆల్రెడీ మేము అక్షయ తృతీయ రోజు కొన్ని వేలాది మందికి ఇచ్చాం. వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాం మా దగ్గర ఉన్నటువంటి వరకు. ఎంతమంది తీసుకున్నారో, ఎంతమందికి అయిందో మీరు తెలుసుకోవచ్చు. ఒకటి ఫస్ట్. రెండవది, గరుడ పంచమి రోజు కూడా చాలామంది వస్తారు కదా, వాళ్ళ వివరాలు కూడా మీరు తీసుకోండి ఇక్కడికి వచ్చి. తప్పకుండా తీసుకున్న తర్వాత అది ఒక 6 నెలలో 3 నెలలో కొద్దిగా టైం గ్యాప్ ఇచ్చి, ఏమమ్మా అక్కడ మీరు ప్రసాదం తీసుకున్నారు కదా, అయిందా కనుక్కోండి. మీరు పాజిటివా లేదా అనేటువంటిది మీరు చెప్పచ్చు. మేము చెప్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా అవుతుంది 100%. ఆ రోజు గరుడ పంచమి రోజు ఇక్కడ ప్రసాదం తీసుకుంటే తప్పనిసరిగా సంతానం అవుతుంది. మేము అంటే మొత్తం అంటే ఇది ఛాలెంజా ఇంకోట అంటే భగవద్ అనుగ్రహాన్ని మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు నమ్మే చేయండి, తప్పకుండా ఫలితం వస్తుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలాది రూపాయలని మనం ఖర్చు పెడుతున్నాం కదా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు డాక్టర్ని అడిగితే ఏం చెప్తాడంటే, మీరు పాటించేటువంటి పద్ధతులను బట్టి ఉంటుంది అని చెప్తాడు. ఖచ్చితంగా అయిపోతుంది, అద్భుతంగా నేను తెల్లారి సృష్టిస్తానని డాక్టర్ ఏం చెప్పడు. మరి భగవంతుడి దగ్గర భగవంతుడే కదా ఇచ్చేది, ఆ భగవంతుడు ఇస్తేనే జరుగుతుంది. నేను భగవద్ అనుగ్రహాన్ని మీకు ఇప్పిస్తాను రండి అని చెప్తాను నేను. ఓకే, అది సో ఇది అందరికీ ఓపెన్ ఛాలెంజ్ 100%.